హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్ బిల్లులపై తాజా అప్డేట్ వచ్చేసింది. నవంబర్ 3వ తేదీన కొన్ని పెండింగ్ బిల్లులు జమ కాబోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషం. ఇది నిజంగా ఒక తీపి కబురు అని చెప్పాలి. బిల్లుల చెల్లింపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కదలిక. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీలలో చెల్లింపులు జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఈరోజు పేమెంట్ జరుగుతున్నట్టు ట్రెజరీల జాబితా కూడా విడుదలైంది. మచిలీపట్నం, గూడూరు, నంద్యాల, చిత్తూరు, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, అమలాపురం, చిలకలూరిపేట, మదనపల్లి, పుత్తూరు, కదిరి, ఆమదాలవలస మొదలైన ట్రెజరీ ప్రాంతాల్లో బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి. చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు తమ బిల్లులు ఈ మేరకు పడ్డాయని గూడా అంటే జమ అయ్యాయని సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఏ బిల్లులు చెల్లింపుల్లో ఉన్నాయంటే ప్రస్తుతం చెల్లింపులో ఉన్నటువంటి బిల్లుల వివరాలు ఇవే. ఏపీ జీఎల్ఐ లోన్ మరియు ఇన్సూరెన్స్ లోన్లు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ లోన్లు ఇప్పుడు క్రెడిట్ అవుతున్నాయి. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ సెటిల్మెంట్లు, జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్‌కి సంబంధించిన పార్షియల్ విత్‌డ్రా మరియు తుది చెల్లింపులు జరుగుతున్నాయి. సరెండర్ లీవ్ బిల్లులు, ఉపయోగించని సెలవులకు సంబంధించిన బిల్లులు క్లియర్ అవుతున్నాయి. డీఏ, డీఆర్ అరియర్‌లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, కరువు ఉపశమనం బకాయిల అంటే డీఏ, డీఆర్ బకాయిలు జమవుతున్నాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ బిల్లులు కూడా చెల్లిస్తూ ఉన్నారు. పెన్షనర్ల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు, పెన్షనర్లకు సంబంధించిన సెలవు నగదు బకాయిలు కూడా ఖాతాల్లో అయితే పడుతున్నాయి. జీపీఎఫ్ బిల్లులపై తాజా అప్డేటు. ఆగస్టు నెలలో నిలిపివేసిన జీపీఎఫ్ పార్ట్ బిల్లులు మరియు ఫైనల్ బిల్లులు ఇప్పుడు అకౌంట్‌లో క్రెడిట్ అవుతున్నాయి. ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి. ప్రత్యేకంగా నంద్యాల ఎస్టీఓ పరిధిలో ఉన్న ఉద్యోగులకు బిల్లులు జమ అయినట్టు సమాచారము. సో, నా పార్ట్ బిల్లు కూడా పడింది అని అనేక మంది ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీపీఎఫ్ బ్యాలెన్స్, లోన్ వివరాలు మరియు సెటిల్మెంట్లు చూడాలంటే జెడ్‌పీపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా ఎప్పుడైనా క్లిక్ చేసి చూడవచ్చు. పెన్షనర్లకు కూడా గుడ్ న్యూస్. ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు బిల్లులలో భారీ కదలిక అయితే కనిపిస్తోంది. ప్రత్యేకంగా జీఐఎస్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ బిల్లులు కూడా క్రెడిట్ అయ్యాయి. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు కూడా అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ఇక ఉదాహరణకు నంద్యాల ఎస్టీఓ గారి పరిధిలో ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారికి 2024 ఏప్రిల్‌లో రిటైర్ అయినప్పటికీ అప్పుడు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి. అంటే దాదాపుగా సంవత్సరం పాటు దాటిన తర్వాత కూడా ఇప్పుడు జమ అవుతున్నాయి. ఇది ఒక పెద్ద పాజిటివ్ సిగ్నల్‌గా అనుకోవచ్చు. అలాగే అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో కూడా ఈఎల్స్ బిల్లులు జమ అయ్యాయని సమాచారం అందింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెన్షనర్ల బిల్లులు కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ ఉన్నాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, వివిధ పరిధుల్లో మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు ప్రాసెసింగ్‌లో ఉన్నట్లుగా సమాచారము. అన్నీ అప్రూవ్డ్ స్టేజ్‌లోకి వచ్చి చెల్లింపులకైతే వెళ్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ బిల్లుల స్టేటస్ తెలుసుకోవాలంటే అధికారిక లింకులను ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. అరియర్ బిల్లులపై కదలిక. ఇప్పుడు ప్రభుత్వం అరియర్ బిల్లులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో ముఖ్యంగా చేర్చినవి సరెండర్ లీవ్ బిల్లులు, డీఏ అరియర్స్, అలాగే మెడికల్ బిల్లులు మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ అరియర్ బిల్లులు. ఇవన్నీ క్రమంగా ట్రెజరీ స్థాయిలో రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇది ఉద్యోగులకు ఒక నిజమైన దీపావళి కానుకగా చెప్పవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుల పరిస్థితి ఏంటి అంటే ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారంగా మచిలీపట్నం, చిత్తూరు, కర్నూలు, గూడూరు, పుత్తూరు, ఆమదాలవలస, నంద్యాల, మదనపల్లి వంటి ట్రెజరీ పరిధుల్లో బిల్లులు కదలిక అయితే వస్తుంది. ఇక ఏపీజీఎల్ఐ పార్ట్ మరియు ఫైనల్, అలాగే జీపీఎఫ్ పార్ట్ మరియు ఫైనల్, ఈఎల్స్, జీఐఎస్, పీఎఫ్ క్లోజర్లు ఇవన్నీ కూడా క్రమం క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఈ మేరకు ఈరోజు నిజంగానే ఉద్యోగులకు ఒక పండగ. నవంబర్ 3వ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్‌కి ఒక తీపి కబురే అందిందని చెప్పొచ్చు.
బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి. పెండింగ్ బిల్లులైతే క్లియరెన్స్‌లోకి అయితే వస్తున్నాయి. సో, కదలిక అనేది ఏర్పడింది. అరియర్ బిల్లులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్స్ శాఖ చాలా చురుకుగా పనిచేస్తుందనైతే తెలుస్తోంది. అందరికీ కూడా నవంబర్ హ్యాపీగా స్టార్ట్ కావడంలో మొదటి రోజే ఈ విధంగా ఎక్కువ శాతం బిల్లులు జమ కావడంతో ఇది పాజిటివ్ నెలగా ప్రారంభమైంది అంటూ జీతాలకు సంబంధించి ఇటు కొంతమందికి జమ అవుతూ ఉన్నాయి. సో, మొత్తానికి ఈ యొక్క ఒకటో తేదీ నుండి ఈ రోజు వరకు కూడా జీతాలు, పెన్షన్లు జమ అవుతూనే ఉన్నాయి భారీ స్థాయిలో. సో, ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ అయితే జీతాలు ఇటువైపు పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయన్నమాట. పెన్షనర్స్ యొక్క ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి. ఏదేమైనా ఈ నవంబర్ నెల అటు ఉద్యోగులకు, ఇటు పెన్షనర్లకు అందరికీ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో అమౌంట్ జమ అయ్యి ఆర్థికంగా వారికి భారీగా సహాయపడుతుంది. అక్టోబర్ చివరి 3 రోజుల నుండి కూడా పెండింగ్ బిల్లులు వీటి నుంచి కూడా ఈ మేరకు జమ అవుతున్నాయి. కానీ ఈరోజు ఎక్కువ శాతం బిల్లులలో కదలిక రావటం, ఎక్కువ శాతం పెన్షన్ బిల్లులలో కదలిక అయితే రావటం అనేది ఒక గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. డీఏ, డీఆర్ బకాయిలపై త్వరలో అప్డేట్. సో, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా అతి త్వరలోనే 2018 నుండి ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలకు కూడా కదలిక ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో, అన్నీ ఒకేసారి కాకున్నా ఈ డీఏ, డీఆర్ బిల్లులు కూడా కొద్దిగా అమౌంట్ జమ కావటం ముందుగా 2020 జనవరికి సంబంధించి డీఏ బిల్లులు జమ కావడం వంటి ఒక షెడ్యూల్ ప్రకారంగా బిల్లులు జమ అయ్యే సమాచారం. సో, ఏదేమైనా సరే ఉద్యోగులకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లు క్లియర్ కాబోతున్నాయి. సో, వీడియోని అందుబాటులో అటు ఉద్యోగులకు, ఇటు పెన్షనర్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఎవరైతే బిల్లులు జమ అయ్యాయో వారందరూ కూడా ఒకసారి అకౌంట్‌లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, అలాగే మనకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు గానీ, డీఏ, డీఆర్, ఐఆర్, పీఆర్‌సీకి సంబంధించిన అప్డేట్స్ గురించి మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.